ముషీరాబాద్లో విషాద ఘటన జరిగింది. కవాడిగూడలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. సూసైడ్ కు ముందు ఆయన రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోనే ఇప్పుడు కీలకంగా మారుతోంది ఇన్వెస్టిగేషన్ లో. స్థానిక మసీదు పెద్దల నుంచి తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తాను నిర్వహిస్తున్న స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు అప్పగించాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆయన వీడియోలో ఆరోపించారు. తన సమస్యకు పరిష్కారం చూపాలని, తనకు న్యాయం చేయాలని ఆ వీడియోలో కోరారాయన. ఆయన ఆత్మహత్యకు అసలు కారణం ఏంటి? స్థలం విషయంలో ఎలాంటి వివాదం ఉంది? వక్ఫ్ బోర్డుకి ఈ వ్యవహారంతో సంబంధం ఉందా? స్థానిక మసీదుల పెద్దలు నిజంగా ఒత్తిడి చేశారా? ఆయన సెల్ఫీ వీడియోలో చేసిన ఆరోపణల్లో నిజమెంత అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్లో దారుణం జరిగింది. ఒక వ్యక్తి మసీద్ కమిటీ మెంబర్స్ వేధింపులకు గురి చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన ముషీరాబాద్లో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఎందుకు జరిగింది, అసలు ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నాడు అనేది ఒకసారి మాట్లాడడం. వాళ్ళ బ్రదరు ఉన్నారు, ఒకసారి శివాముద్రాలతో మాట్లాడడం. పెద్ద ఫ్యామిలీ, ఏం జరిగింది? మాది ముషీరాబాద్ చౌరస్తాలో 54 సంవత్సరాల మహావీర్ కోల్డ్ డిపో మాది. మా 4 ఫాదర్స్, మా తాత, మా నాన్న, మా కాక, మా తమ్ముడు, వీళ్ళందరూ ఇప్పుడు 54 నుంచి చేస్తుంటే ఒక 15 సంవత్సరాల కింద ఈ వ్యాపారం కోల్ అనేది గవర్నమెంట్ బ్యాన్ చేసినప్పుడు మాకు సరిగా సప్లై లేక మేము అది బంద్ చేసి ఈ మజీద్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, కొంచెం మాకు పాత అగ్రిమెంట్ కాదు, కొత్త కొంచెం డబ్బులు ఇవ్వండి అంటే మేము ఒక 10 లక్షలు ఇవ్వడమే కాక కొంచెం జాగా అడిగిరు. మళ్ళీ అది 400 గజాలలో మాకు మజీద్ తక్కువ ఉందంటే అట్లా కూడా 400 గజాల జాగా జీల్యాండ్, అది జీల్యాండ్లో మజీద్ ఉంది, జీల్యాండ్లో మాకు అన్ని షాప్స్ ఉన్నాయి, అది మజీద్ జాగా కూడా కాదు. మీరు అలా టీఎస్లో చూసుకోవచ్చు. ఇట్లాంటి పరిస్థితిలో 15 సంవత్సరాల నుంచి రోజు టార్చర్. ఓపెన్ చేసుకుంటా అంటే పాన్ తింటారు, డ్రైనేజ్ కనెక్షన్ తీసుకుంటే కట్ చేయించడం, మమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం. ఆ సెల్ఫీ వీడియోలో కూడా మీ బ్రదర్ చెప్పిండు కొంతమంది ఇట్లా వేధింపులకు, ఇట్లా అక్కడ గౌస్ ఇట్లా గౌస్ అని ఒక 4-5 కాక వాళ్ళ 2 కమిటీలు ఉన్నాయి. ఒకరి మీద ఒక డ్రామా. వీడంటే తుమ్ ఇద్దరు కేసు దాలో, వాడంటే నైదాలే అంటాడు. వాళ్ళు ఒకరి షాప్ అనుకుంటే మాకన్నా ఇవ్వాలి, లేకపోతే మీరన్నా తీసుకోవాలి. ఈ 2 కూడా చేయలేరు వాళ్ళు. కాక వాడు 15 సంవత్సరాల నుంచి రోజు ప్రొద్దున సాయంత్రం రాత్రి, ప్రొద్దున సాయంత్రం రాత్రి, ఇక వాడు ఫెడ్డప్ అయిపోయి అన్న నాతో ఇది అయితలేదు, ఎట్లనన్నా నేను వాడిని పట్టుకుంటా అంటే ఈ కమిటీ మెంబర్ల వాడు కాలు మొక్కిండు. వేధింపులకు గురి చేస్తున్నటువంటి మసీద్ కమిటీ సభ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరి పోలీసుల దర్యాప్తులో ఏం తెలుస్తుంది అనేది చూడాలి. కెమెరామెన్ శంకర్రావుతో సాగర్, బిగ్ టీవీ, ముషీరాబాద్ నుండి.